హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా ఇంటికాడ పిల్లగాళ్ళం మేము అందరం కలిసి ఫ్రైడ్ రైస్ చేస్తానికి అన్నం ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అంటే అన్నం ఉడికాక వీడియోలో పెడతా ఫ్రెండ్స్, అంతే కాలుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అలానే మన చోటు గాడోళ్ళు అందరూ ఫ్రెండ్స్. మా ఈడో నాకు అన్న అవుతుంది ఫ్రెండ్స్, కానీ పొట్టోడే ఎదగడీడు. ఈడో అక్క కొడుకు అవుతుడు, అల్లుడు అవుతుడు. అలానే మేము ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ప్లాన్ వేస్తాం. మా అమ్మ చూస్తే ఏమైనా నిద్దామని భయం పడుతుంది ఫ్రెండ్స్. అంతే ఇప్పుడు వచ్చేసి మా పిల్లగాలు చూడండి, మా అల్లుడు అలాగ వస్తాడు చూడండి ఫ్రెండ్స్. కోరా మనం ఏం చేసే పనులు ఉండే ఫ్రెండ్స్, చూస్తమే అల్లుడికి తగట్లేదు అంట మరి. ఉల్లిగడ్డలు కూడా బాగానే కొత్తన్నాడు ఫ్రెండ్స్. మా లోగ్గాడికి మా అల్లుడికి వచ్చే భార్య ఎవరో కానీ మంచిగానే ఉంటుంది. ఇంకా వాడే చేస్తాడు అన్నం కూరలు మొత్తం. ఆరబెడుతున్నాం ఫ్రెండ్స్ ఫ్యాన్ కింద. మా అల్లుడే సఫ్ ఈరోజు వచ్చే లోపల అట్టాక మొత్తం వచ్చి చాట డిజైన్గా పెట్టాడు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్లోకి వెళ్ళిపోదాం అండి. 3 గుడ్లు తీసుకొని అన్నం, కళాయి, కూరగాయలు మొత్తం ఫ్రెండ్స్ లైన్లో పెట్టండి. ఇదిగో మా సఫ్ ఇప్పుడు వీడియో చేసేది. అలానే మన వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఫుల్ వీడియో పెడదాం. ఓకేనా, మీ ఫుల్ సపోర్ట్ నాకు కాల. అమ్మలు చూస్తే ఏమంటారు, ముందు అది పెట్టు. స్టవ్ వెలిగించాడు ఫ్రెండ్స్ మన షఫ్ లోకేష్ అల్లుడు. కొత్తిమీర అయితే ఉంది. ఈ ఉల్లిగడ్డలు టమాటాలు ఎందుకురా ఎగ్ రైస్లోకి? నాకేం తెలుసు. ఉల్లిగడ్డలు టమాటాలు ఏమాత్రం ఇదేదో మొత్తం కంటే చూడండి. కలిపి వాళ్ళు అల్లుడు ఎందుకు పోరా నువ్వు పక్కారంటే. కింద మంట కూడా మా అల్లుడు అయితే బాగానే చేశాడు ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా తెల్లదిప్పే కాడే కొంచెం మదరిపోతా చేస్తున్నాడు. నూనె ఎక్కువ వేసాడు. నూనె తిన్నట్టు ఉంటుంది ఇంకా ఫ్రైడ్ రైస్. ఆరోగ్యంలో ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసుకుందాం ఫ్రెండ్స్. మా మామ అయితే మంచి ఫామ్ ఉన్నారు ఫ్రెండ్స్. కారం ఎక్కువ తినాలి అయితే ఎక్కువ వేసుకోవాలా ఫ్రెండ్స్. సాల్ట్ అల్లుడు ఇప్పుడైతే సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. అలా ఒక 4 నిమిషాలు మగ్గనియాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుడ్లు వేయటం అయిపోయింది ఫ్రెండ్స్. మేమైతే 3 గుడ్లు వేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు కప్పు రైస్ బట్టి మీరు వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకుందాం ఫ్రెండ్స్. మనం కారం ఎక్కువ తింటాం కాబట్టి కారం మళ్ళీ వేసుకోవాలా. పల్నాడోళ్ళు అంటే మాత్రం తినిపోతే ఎలా ఫ్రెండ్స్ కారం. ఈ నుండి పక్కన ఏం చేయలేదు ఫ్రెండ్స్, చెబుతున్నాడులే కానీ. తర్వాత అన్నం వేసుకుందాం ఫ్రెండ్స్. కారం అయితే మనకు సరిపోలా ఫ్రెండ్స్. సాల్ట్ కూడా మనకి కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి అలానే కొట్టేసరి పైన తగ్గు ఫ్రెండ్స్.
పెట్టు మాట్లాడండి ఇల్లు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా నేను మా అమ్మ ఏమనిద్దో ఇల్లు మనతో రాసనం చేసినాం మన అల్లుడు అయితే చెప్పురా తిని తెచ్చు చెప్పు ఎట్టమేమో బాగుంది ఫ్రెండ్స్, సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నువ్వురా ఈ నాకు అన్నయ్యతుడు ఫ్రెండ్స్ కానీ హైట్ పెరగల అంతే తేడా. మా మామకి ఫుల్ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నన్ను తీరా ఇప్పుడు మా మామ తేజ్ చేస్తాను ఫ్రెండ్స్. బాగానే ఉంది ఫ్రెండ్స్, ఎవరు యావరేజ్ అంత స్వీట్ బాగాల ఎవరు యావరేజ్ కానీ దీనికి వచ్చిన ఖర్చు మాకు ఏం లేదు ఫ్రెండ్స్. ఇంట్లోదే ముగ్గురు తింటున్నాం, అది బయట కొనుక్కొని తింటే 300 అవుతుంది ఫ్రెండ్స్ అంతే. సూపర్గానే ఉంది. చెప్పు. ఓకే ఫ్రెండ్స్, మీ ఫుల్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాల్సిందే. ఇన్స్టాలో ఫాలో కొట్టండి, యూట్యూబ్లో ఫాలో కొట్టండి, అలానే ఫుల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ చివరి వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇళ్ళకి వచ్చాడు ఫ్రెండ్స్ మా అన్నయ్య. చెప్పురా ఎలా ఉంది అన్న? రకరకాలు ఉంది ఫ్రెండ్స్, అనుకున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అల్లుడు ఎట్ట ఉంది చెప్పా అల్లుడు? రకరకాల ఉంది ఫ్రెండ్స్. బాగా 50 యావరేజ్ కదా.